ప్రభువా, ఈ యొక్క నూతన క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారాన్న ప్రభువా, ఈ యొక్క ఆలయంలో ఒక సహవాసంగా చేరి ప్రభువా నేను కొనియాడే భాగ్యం దయచేసిన దేవానికి వేలాది స్తోత్రం. ఎవరికి లేని యొక్క ధన్యత మాకు అనుగ్రహించిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభువా. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచించున్నాం రాజా, ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచించున్నాం. వాక్య సందేశంలో వెళ్తుండగా ప్రభువా, యా ఒక్క యోగ్యత లేని వాళ్ళం ప్రభువా, ఆయనను జ్ఞానం కొరకు నీకు వేలాది స్తోత్రం ప్రభువా. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభువా మీరే నడిపిస్తారంటూ సకల మహిమ మీకే చెందేలాగున యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ గ్రేస్ మినిస్ట్రీస్ మరియు గిడియన్స్ ఇంటర్నేషనల్ తరపున మీకు అందరికీ వందనాలు కొడుతూ అంటున్నానండి. ఈరోజు వాక్య సందేశము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం తీసిన వారు చదివి సహకరించండి. బుక్ ఆఫ్ జాన్ 1st chapter 1st verse. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, యాజ్ we are closely related and associated with the Bible ministry అంటే గిడియన్స్ గురించి మేము ఇక్కడ ఆన్ బిహాఫ్ ఆఫ్ గిడియన్స్ వచ్చింటున్నాము. ఈ యొక్క గిడియన్స్ ఏం చేస్తుంది, ఎలా ఆపరేట్ అవుతుంది అనేది ఈ యొక్క మెసేజ్ తర్వాత మన మధ్యలో ఉన్న చాల్స్న గారు గిడియన్ సంస్థ గురించి చెప్తారు. అయితే యాజ్ వీఆర్ రిప్రజెంటేటింగ్ గిడియన్స్ ఇంటర్నేషనల్, బైబిల్ వాక్యము, దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాలు, మన ఒక ఆత్మీయ జీవితాలలో ఎంత ప్రాముఖ్యమైన ఒక పాత్రగా ఉంటున్నది. రియలీ ఈరోజు అంశం ఇంకా ఆర్ వి టేకింగ్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ అంటే మనము ఈ యొక్క వాక్యము పట్ల ఎంత గంభీరంగా ఆలోచన చేస్తాము ఇక్కడ. ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారము ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే మనకు అవకాశం దొరుకుతుందో ఒక సహవాసంగా చేరినప్పుడు దేవుని యొక్క వాక్యం గురించి వింటాము. ఏంది మన ఒక ఆత్మీయ జీవితాలకు ఏ రీతిగా నూతన పరుస్తుంది అని మనం ఒక ఆకలితో తపనతో వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా ఎలాంటి ఒక పరిస్థితి ఉన్నను పరిస్థితులను మార్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఇంకా ఏమంటా ఉంటున్నాడంటే మొదటి వచనంలో ఏమంటా ఉంటున్నాడండి, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ఈ యొక్క వాక్యము మన ఒక ఆత్మీయ జీవితాలలో హౌ ఇట్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్ కదా. మనకు అనుకోవచ్చు వాక్యమే కదా అని, వి డోంట్ టేక్ ఇట్ సో సీరియస్లీ కదా. ఎందుకంటే బిఐబిఎల్ఈ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. అంటే మన లోకయాత్రాన్ని ముగించి వెళ్ళకన ముందు ఒక గైడ్గా ఉంటున్నది. ఇది ఒక గైడ్గా ఉంటున్నది. ఎలాంటి ఒక పరిస్థితి ఉన్నను, ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నను, వీ కెన్ ఫైండ్ సొల్యూషన్స్ ఇన్ ద బైబిల్. అయితే మనకు ఈ యొక్క బైబిల్ను తిరిగేసే ఒక అలవాటు ఉండాలి. వీ హ్యావ్ టు టర్న్ ద బైబిల్, వీ హ్యావ్ టు గో త్రూ ద బైబిల్, వీ హ్యావ్ టు మెడిటేట్ ద బైబిల్. ఎందుకంటే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటా ఉంటున్నదండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మనుష్యుడు రొట్టె వలనే మాత్రము కాకుండా, నిజంగా వీ ఫీల్ దట్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అ లివింగ్ లైఫ్ కదా. మనము ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అన్ని పనులు చేసుకుంటూ ఉండాలంటే మనకేం అవసరం అంటామండి, ఏమంటామండి? ఎవరన్నా చూడండి, టిఫిన్ చేయకుండా వచ్చారనుకోండి, లేకపోతే ఇప్పుడు ఉండే సిలువ ధ్యానాలలో వాళ్ళ ముఖ లక్షణాలు చూడంగానే తెలిసిపోతుంది ఈమె ఉపవాసం ఉందా లేకపోతే బాగా కడుపు నిండా తిని వచ్చారు. ఎందుకంటే వీ ఫాలో ద ఫండమెంటల్ దాట్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టిగా కడుపు నిండా తినాలి కదా. అయితే డిడ్ వి ఎవర్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, ఎప్పుడన్నా మనం ప్రశ్నించుకున్నామా మనం ఆత్మీయంగా బలపడాలి, లేకపోతే బలంగా ఉండాలంటే ఆత్మీయంగా ఎలా ఉండాలండి, మనము ఎలా ఉండాలి?
దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము దిననిత్యము ప్రతి క్షణము మనం దాన్ని ధ్యానిస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకా 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటా ఉంటున్నదండి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల ప్రతి మాట గమనించాల్సిన విషయం. హలో, హలో, దేవుడి నుంచి వచ్చే ప్రతి ప్రతి మాట ఒక్క మాట వ్యర్థంగా పోదండి. ఏ ఒక్క మాట వ్యర్థంగా పోదు. మనం ఏంటంటే విని చూడాలి. హలో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క మాటను చదువుకుందామండి. 4వ అధ్యాయము 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఈ యొక్క మాటను మనం గమనించాలి. ప్రియమైన సోదరి సోదరుడా, ఎలా ఉంటున్నది నిజంగా? మనం అనుకోవచ్చు ఇంత బైబిల్ ఉంటున్నది, 66 పుస్తకాలు ఉంటున్నాయి, ఇందులో ఏది చదవాలి, యాది నా యొక్క జీవితానికి మంచిది అంటే, ఇక్కడ లేఖనాలలో స్పష్టంగా ఏం రాసి ఉంటున్నారంటే, దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ఒక్క మాటను వృత కాదండి. ప్రతి మాట ఇట్స్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఎలా ఉంటున్నదంటే ఏ ఒక్క మాటను మనము తీసివేయలేము అలాంటి. ఎందుకంటే ఇట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఇది ఒక మంచి మాటగా ఉంటున్నది. ఇక్కడ ఇంకా ఈ యొక్క సన్నివేశం ఎప్పుడు ఉంటున్నదంటే, యేసయ్య 40 రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ఒక్క శోధకుడు, ఆ ఒక అపవాది వచ్చి శోధించాడంట. అప్పుడు పలికిన మాటలు వింటున్నట్లయితే యేసయ్య ఎంత చక్కగా ఏమంటా ఉంటున్నాడంటే, రొట్టె వలె మాత్రమే కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట. ఆర్ వి యాజ్ అ బిలీవర్స్ విశ్వాసులుగా, ఆత్మీయులుగా మనము ఈ యొక్క మాటను గట్టిగా నమ్ముతా ఉంటున్నామా? ఎందుకంటే బైబిల్ ఈజ్ సో బ్యూటిఫుల్ డిజైన్డ్, సచ్ ఎ బ్యూటిఫుల్ డిజైన్ దట్ వీ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్స్. ఎలాంటి ఒక సమస్య ఉన్నను, ఎలాంటి ఒక పరిస్థితులలో మనం వెళ్తా ఉన్నానో, ఒక్కసారి ఈ యొక్క బైబిల్ను మనం తిరిగేసినట్లయితే గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. అయితే అలాంటి ఒక సీరియస్నెస్ ఉండాలా. మనం ఎప్పుడు బైబిల్ అని తెరుస్తామండి? నేను ఎవరిని విమర్శించటం లేదండి, సహజంగా మాట్లాడే మాటలు ఏముంటాయంటే, ఆదివారం ఉంటే మాత్రమే బైబిళ్లను ఎక్కడున్నా ఎతుకులాడుకొని మరీ తీసుకొని వస్తాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. ఒక అయ్యగారిని వాళ్ళు ఇంటికి పిలిచారంట కాటేజ్ మీటింగ్కు పిలిచినట్లయితే, మనము మామూలుగా ఎవరినైనా అతిథులను, గెస్ట్ స్పీకర్లను పిలిచినప్పుడు వాంట్ టు షో అవర్ ప్రొఫైల్ కదా, మన ఒక హోదాను చూపే తగ్గట్టుగా వాళ్ళు ఇంకా ఏం చేశారంట, వాళ్ళ హోదా తగ్గట్టుగా ఏం చేశారంట, ఆయనకు వెండి పదార్థాలలో భోజనాలు పెట్టారంట. వెండి ఒక ప్లేటు, స్పూన్, ఇంకా వెండిది సిల్వర్ స్పూన్ పెట్టినట్లయితే ఈ అయ్యగారికి ఇంకా చాలా ధన్యత అనిపించిందంట. అబ్బా, ఈ రోజులలో ఇంకా ఇంత హై ప్రొఫైల్ మా ఒక చర్చిలో ఉంటున్నారా, చాలా చక్కగాని ఆయన ఇంకా భోజనం చేసి వెళ్తూ ప్రార్థన చేసి వెళ్ళాడంట. ఇంతవరకు అంత చక్కగా ఉంటున్నది. అయితే అక్కడ ఆ ఒక కాటేజ్ మీటింగ్ తర్వాత ఆ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. వాళ్ళకు ఒక సమస్య వచ్చేసింది. ఏం సమస్య అంటే, అయ్యగారికి సర్వ్ చేసిన ఆ ఒక బౌలు, ప్లేట్ అంతా ఉంది, కానీ అందుకు పెట్టిన ఒక స్పూన్ కనిపించడంలంట. ఏం కనిపించడంలేంటండి? స్పూన్. సహజంగా మామూలుగా స్టీనో లేకపోతే ఏదన్నా ఫైబర్ తింటే వాళ్ళు ఇంకా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే వీళ్ళు హోదా తగ్గట్టుగా ఎలాంటి స్పూన్లో పెట్టారంట అండి? సిల్వర్ స్పూన్లో పెట్టారు. వీళ్ళకి చాలా బాధ అయిందంట. ఏంది మన అయ్యగారు అలా కనపడారే, ఎందుకు ఎట్టపోయింది ఈ స్పూన్ అనుకొని బాధపడుతూ ఆమె పోయి వాళ్ళ అయ్యగారికి వాళ్ళ ఆయనకు చెప్పేదంట, అయ్యా
మన పాస్టర్ అయ్య అట్ట కాదు కదా. ఏందయ్యా భోజనం చేసి Sing unto the Lord a new song, because the kingdom of heaven belongs to the kids. Praise the Lord. Greetings to you all in the matchless name of Lord Jesus Christ. As you all know, that His Grace Ministries have conducted singing competition season 1 and season 2. It's a good news for all the kids aged between 4 years to 13 years because His Grace Ministries are launching Kids Special Singing Competition. All the details will be provided to you all if you all contact us. Registration fees for group is 500 rupees and solo 200 rupees. Don't hesitate. It's a beautiful platform live casting in Shubhavakyam channel. Thank you.